దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానం కీర్తనలు 78:35. దేవుడు తమకు ఆశ్రయదుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారి జ్ఞాపకము చేసుకునేది. చూడండి, దేవుని స్వాస్థ్యమైనటువంటి ఇశ్రాయేలీలు దేవుని యొక్క మాట ప్రకారము ఐగుప్తు బానిసత్వంలో నుండి బయటకు వచ్చారు. వారిని దేవుడు ఎంతో గొప్పగా నడిపించుచున్నప్పుడు వారికి ఏది అవసరమో వారికి దేవుడు సమృద్ధిగా ఇచ్చారు. అయినప్పటికీ కూడా ఇంకా దేవుని మీద సనుగుతూ గొనుగుతూ పాపం చేస్తూ జీవించారు. అంతేకాదు, దేవుడు వారి పట్ల జరిగించినటువంటి ఆశ్చర్యమైన కార్యములు బట్టైనా ఆయనందు నమ్మిక ఉంచి జీవించలేకపోయారు. అయితే దేవుడు వారి యొక్క దినములను ఊపిరి వలె గడిచిపోయినట్టుగా, వారి యొక్క సంవత్సరములు అకస్మాత్తుగా గడిచిపోయినట్టుగా చేశారు. అయితే వారు మరలా దేవుని వైపు తిరిగారు, దేవుని వెతికారు, హృదయపూర్వకంగా దేవుని బతిమాలుకొన్నారు. దేవా, నీవే మాకు ఆశ్రయదుర్గము, మహోన్నతుడైన దేవుడువైన నీవే మా సంపూర్ణ విమోచకుడవు అని వారి జ్ఞాపకం చేసుకున్నారు. మరలా దేవుడు వారికి తోడయుండి ముందుకు నడిపించారు. అలాగుననే ఈ దినాన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మార్గంలో నడుస్తున్నటువంటి మిమ్మల్ని దేవుడు ఎంతో గొప్పగా ఇంతవరకు నడిపించారు, నడిపిస్తారు. అయితే మీరు అడిగింది దేవుడు ఇవ్వలేదని దేవుని మీద సనుగుతూ గొనుగుతూ మీరు కూడా ఎంతో ఆయాసకరముగా దేనికి విరోధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటున్నారేమో. మరి దేవుని యొక్క ప్రజలైనటువంటి మనము దేవుడు తన వాక్యాల ద్వారా మనకి ఏదైతే నేర్పిస్తున్నారో దానిని మనము గ్రహించుకునేవారిగా ఉండాలి. తెలుసుకొని మనము ఇజ్రాయేలీల వలె మాటి మాటికి తప్పిపోకుండా మరి దేవునిందు స్థిరులుగా ఉండి నీవే నా దేవుడువని ఆయనని నీ యొక్క జీవితంలో నీవు స్థిరపరుచుకొని ఆయన యందు నీవు నిలిచి ఉన్నప్పుడు తప్పకుండా ఆయన నీ యందు నిలిచి ఉండి నిన్నెంతో గొప్పగా ఫలింపచేస్తారు. ఆయనను విడవకుండా ఎడబాయకుండా నీవు వెంబడిస్తున్నప్పుడు ఆయన నిన్ను గొప్పగా నీ జీవిత కాలమంతా తోడయుండి నడిపిస్తారు. ఎల్లవేళలా ప్రతి సమయంలో ప్రతికూల పరిస్థితులు అన్ని విషయాల్లో దేవుడు నిన్నెంత మాత్రం విడిచిపెట్టకుండా నీ చెయ్యి పట్టుకొని ఆయన ఎంతో గొప్పగా నిన్ను నడిపిస్తారు. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. మాటలు వింటని ప్రజలను మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచండి అయ్యా. వారికి వారింటి వారికి నీ రక్షణ కలిగచేయండి అయ్యా. నీ యొక్క మార్గాలు వారు నడుస్తున్నప్పటికీ నీ యందు విశ్వాసం ఉంచలేకపోతున్నారేమో అయ్యా. నీకు లోబడి జీవించలేకపోతున్నారేమో. వారి జీవితంలో ఎంతవరకు చేసిన ఆశ్చర్యమైన కార్యములను వారు మరిచిపోయి ఉంటున్నారేమో తండ్రి. వారిని క్షమించండి అయ్యా. నాయన తండ్రి, వారి పట్ల మీరు ఎంతకు మునుపు ఎటువంటి గొప్ప కార్యములు చేశారో వాటిని జ్ఞాపకం చేసుకుని వారిని స్తుతించే ప్రజలుగా ఉండటకు సహాయం ఇచ్చేయండి తండ్రి. ఎదిగే ధనమంతా వారికి వారి కుటుంబానికి తోడుగా ఉండండి. ఎలాంటి సమస్యల్లో వారు ఉన్నప్పటికీ, ఎలాంటి అనారోగ్య సమస్యలతో వారు పీడించబడుతున్నప్పటికీ బలమైన మీ హస్తము చాపి వారికి సహాయం చేయండి. వారిని ఆదుకొనండి, లేవనెత్తండి, బలపరచండి, ధైర్యపరచండి. కృంగిపోతున్న మనస్సును తీసివేసి ఎంతో ధైర్యాన్ని ఎందు వారికి దాయిచ్చేయమని, ఈ దినమంతా ఎంతో గొప్పగా తోడైండి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.